హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసరు రచించిన హరికథామృతసారంలో 2వ సంధి కరుణాసంధి. కరుణాసంధిలోని 22వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు పరమాత్మను అనఘా ఎందు కరిసికొಳ್ಳలు కారణ. అనఘ అందరే దోషదూరుడు, పాపరహితుడు పరమాత్మ. ఈ అనఘ అనేటువంటి పేరుతో పిలవటానికి కారణాన్ని పద్యంలో వివరిస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಮನದೊಳಗೆ ಸುಂದರ ಪದಾರ್ಥವ ನೆನೆದು ಕೊಡೆ ಕೈಕೊಂಡು ಬಲು ನೂತನ ಸುಶೋಭಿತ ಗಂಧ ಸುರಸೋಪೇತ ಫಲರಾಶಿ ಜುನದಿ ನಿವಹಗಳಂತೆ ಕೊಟ್ಟು ಅವರನು ಸದಾ ಸಂತೈಸುವನು. ಸದ್ಗುಣವ ಕದ್ದವ ರಘವ ಕದಿವನು ಅನಘನೆಂದೆನಿಸಿ. ಮನದೊಳಗೆ ಸುಂದರ ಪದಾರ್ಥವ ನೆನೆದು ಕೊಡೆ ಕೈಕೊಂಡು ಬಲು ನೂತನ ಸುಶೋಭಿತ ಗಂಧ ಸುರಸೋಪೇತ ಫಲರಾಶಿ ಜುನದಿ ನಿವಹಗಳಂತೆ ಕೊಟ್ಟು ಅವರನು ಸದಾ ಸಂತೈಸುವನು. ಸದ್ಗುಣವ ಕದ್ದು ಅವರ ಸದ್ಗುಣವ ಕದ್ದ ಅವರ ಅಘವ ಕದಿವನು ಅನಘನು ಎಂದೆನಿಸಿ. జునది అంటే స్వర్గద నది, గంగ. నివహ ప్రవాహము, అఘ పాపము, ఉపేత కూడిద కూడుకున్నటువంటి. మనదొಳಗೆ సుందర పదార్థవనెనదు కొడే కైకొండు. సుందర పదార్థాల్ని మన ಮನಸ್ಸುలోనే మనದಲ್ಲಿ చింతిಸಿ ಅದನ್ನು ಸ್ವೀಕರಿಸುವ ದೇವ. మనస్సులోనే సుందర పదార్థాలని చింతన చేస్తూ భగవంతుడికి సమర్పణ చేస్తే దాన్ని కూడా స్వీకరిస్తాడు భగవంతుడు. మానస పూజ చేస్తూ ఉంటాం, మనస్సుతోనే పూజ. ఆ మనస్సులోనే సుందరమైనటువంటి పదార్థాలని తలుచుకుంటూ భగవంతుడికి పదార్థాలు ఏమీ ఉండవు అక్కడ, అయినా కూడా పూజ చేస్తే భగవంతుడు భక్తితో చేశారు నా భక్తుడు అని చెప్పి స్వీకరిస్తాడట. స్వీకరించి ఊరుకుంటాడా? కాదు. ಹೊಸದಾದ ಮನೋಹರವಾದ ಗಂಧರಸಗಳಿಂದ ಕೂಡಿದ ಫಲಗಳ ರಾಶಿಯನ್ನು ಗಂಗಾ ಪ್ರವಾಹದ ಹಾಗೆ నిరంతర కొడువను. భక్తితో చేసినటువంటి భక్తులు చేసినటువంటి పూజల్ని, ఇచ్చినటువంటి మనస్సులో చింతన చేసి ఇచ్చిన పదార్థాలను కూడా తీసుకుని దానికి భగవంతుడు నిజంగా పైకి కనపడేటువంటి పదార్థాల్ని, ಹೊಸದಾದ చాలా కొత్తగా ఉన్న పదార్థాలు, మనోహరమైనటువంటి గంధరసాలతో కూడినటువంటి ఫలాల్ని రాసులు రాసులుగా గంగా ప్రవాహంలాగా నిరంతరము ఇస్తాడట. ఒకటో రెండో రోజులు కాదు, నిరంతరము ఆ భక్తులైనటువంటి వాళ్ళకి అలాగే ఇస్తాడు. వాళ్ళు మనస్సులో ఇచ్చినా కూడా తాను నిజంగా ఇస్తాడు. ఎవరైనా ఇతరులకి మనం పదార్థాలు, కంటికి కనిపించే పదార్థాలు ఇస్తేనే మనకి తిరిగి మళ్ళా ఏమన్నా వాళ్ళు ఇస్తారు. కాకుండా ఇస్తే ఎవరు ఇవ్వరు కదా. కానీ భగవంతుడు మాత్రం మనస్సులోనే సుందర పదార్థాలని చింతన చేసి భగవద్ అర్పణ అని సమర్పణ చేసినా కూడా భగవంతుడు భౌతికంగా కంటికి కనిపించే పదార్థాలని గంగా ప్రవాహంలాగా ఇస్తాడు. ಯಾವ ಭಕ್ತರು ತಮ್ಮ ಯೋಗ್ಯತಾನುಸಾರ ತನ್ನ ಗುಣಗಳನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳುವರೋ ಅವರ ಪಾಪಗಳನ್ನು ಕದಿಯುವನು. సద్గుణవ కద్దవర అఘవ కదివను. సద్గుణాల్ని, తన యొక్క గుణాలు, సద్గుణాల్ని ఎవరైతే అలవర్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క పాపాల్ని తాను తీసేసుకుంటాడట. ಅವರ ಪಾಪಗಳನ್ನು ಕದಿಯುವನು ಅಂದರೆ లాగేసుకుంటాడు అంటే దొంగతనం చేస్తాడు అని చెప్పాలంటే ఆ పదాన్ని కాదు, కలియువను నేర్చుకోవటం అన్నమాట. తన యొక్క గుణాలని ఎవరైతే నేర్చుకుంటారో అంటే మంచి గుణాలు, సద్గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళల్లో ఉండే పాపాల్ని తాను తీసేసుకుంటాడు. ఆ తీసుకున్న పాపాలని ఏం చేస్తాడు? ಆ ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು
ತನ್ನಲ್ಲಿ ಪಡೆದರೂ ತನ್ನಲ್ಲಿ కొట్టద్దే, తన్ನಲ್ಲಿ ఇట్టుకొళ్ళదే. ఆ పాపాలన్నీ వాళ్ళ పాపాలని తను తీసుకుని తన దగ్గర ఏమన్నా పెట్టుకుంటాడా? రాసులు రాసులుగా పాపాలు, మానవులు జీవులందరూ చేసే పాపాలు ಎಷ್ಟು కొండల కంటే ఎక్కువ ఉంటాయి. అలాంటి పాపాలను పెట్టుకుని ఏం చేస్తాడు? లేదు, ఆ పాపాలన్నీ సుట్టు హాకుదరిండా భస్మం చేసి పడేస్తాడు. అందుకని అనఘ పాపరహితుడైనటువంటి దోషదూరుడైనటువంటి పరమాత్మ. ఆ కారణంతో అనఘ అని భగవంతుడికి పేరు. అనఘ అని పిలిపించుకోవడానికి కారణం, భగవంతుడు మనం ఇచ్చేటువంటి పదార్థం సుందరంగా చింతన చేస్తూ ದೇವರಿಗೆ సుందర పదార్థాన్నే కొడಬೇಕು, కొడువాగ సుందర భావన ఇరಬೇಕು. భగవంతుడికి మనం ఏది ఇచ్చినా కూడా చాలా మంచి పదార్థాన్ని సుందరమైనటువంటి భావనతో కూడి సుందరమైనటువంటి పదార్థాలే భగవంతుడికి సమర్పణ చెయ్యాలి. ఎట్లా పడితే అట్లా, ఏ పదార్థాన్ని పడితే ఆ పదార్థాన్ని భగవంతుడికి ఇవ్వకూడదు. మనము ఇచ్చే పదార్థాన్ని, మనము ఏది ఇస్తే భగవంతుడు అది ఇస్తాడు. మళ్ళీ ఆయనకి లేక మనం ఇవ్వట్లా, మన కోసమే ఆయన మనది తీసుకొని మళ్ళీ ఇస్తాడు. అలాంటి సుందర భావనతో ఇవ్వాలి. దశమస్కంద భాగవతంలో పూతన శ్రీకృష్ణుడికి పాలనిచ్చింది. పూతన రాక్షసి, కానీ పూతనలో జీవద్వయావేశంతో ఊర్వశి అనే అప్సరస ఉంది, భక్తితో ఇచ్చింది. అలా భక్తితో ఇచ్చినటువంటి ఊర్వశికి సద్గతినిచ్చాడు. తమోగుణంతో ఉన్నటువంటి ఆ దైత్యురాలైన రాక్షసి అయినటువంటి పూతనకి దుర్గతి కలిగింది. అందుకని సుందర భావనతో సుందర పదార్థాన్ని భగవంతుడికి ఇవ్వాలి. భగవంతుడికి పదార్థం యొక్క దాని యొక్క శక్తి భగవంతుడికి ఏమీ అవ్వదు, మనము సుందరమైంది ఇవ్వాలి. అలాంటిది ఒండు నావు నీడదరే 11 కొడువను దేవ. మనం ఒకటిస్తే దానికి ఇంకొక 10 కలిపి 11 ఇస్తాట. అంటే దాన్ని రెట్టింపు చేసిస్తాడు. అనంతమైనటువంటి ఫలాలన్నమాట భగవద్ అర్పణ చేసిన దానికి. ಪಾಪಗಳನ್ನು ಇಸಿದುಕೊಂಡು ಒಳ್ಳೆಯ ಫಲಗಳನ್ನು ನೀಡುವ ದೇವನಿಗೆ సమకరుణ యారుంటూ, మన దగ్గర ఉన్నటువంటి పాపాలని లాగేసుకొని మంచి ఫలాలని ఆయన ఇస్తుంటే అలాంటి దేవుడు ఎక్కడైనా ఉంటాడా? పనికిరానటువంటివి, మనకి పనికిరానివి, దేవుడికి పనికిరాని పాపాలన్నీ ఆయన లాగేసుకుంటున్నాడు. అలాంటి భగవంతుడు ఎక్కడైనా ఉంటాడా? అలాంటి కరుణ ఎవరికైనా ఉంటుందా? లేదు, భగవంతుడు ఒక్కడే. ఈ ప్రమాణం ప్రకారం, ఉపనిషత్తు ప్రమాణం ప్రకారం, పురాణాల ప్రమాణం ప్రకారం హరిని ఇక్కడ దాసుల వారు శ్రీహరిని అఘవ కదివా ఎందిದ್ದಾರೆ. అఘవ కదివా అంటే భగవంతుడు విలక్షణమైనటువంటి చోరుడు. చోర అంటే, చోరత్వం అంటే దొంగతనం. మనలో ఉన్నటువంటి పాపాలన్నీ దొంగతనం చేసుకుని తీసుకుపోతాడట. ఎప్పుడు ఆయన్ని గనక మరువకుండా ఎప్పుడూ చింతన చేస్తూ ఉంటే, మనలో ఉండే పాపాలని, అంటే మంచి గుణాలని, తన దగ్గరున్న మంచి గుణాలని మనం తీసుకోవటం మొదలు పెడితే మన దగ్గరున్న పాపాలని ఆయన తీసుకోవటం మొదలు పెడతాడు. అది అఘవ కదివ, ఆ పాపాలని తీసుకెళ్ళిపోతాడు అని. ದೇವರು ಪ್ರಸನ್ನನಾಗಿ ಕೊಟ್ಟರೆ ಅದು ನೂತನ ಸುಶೋಭಿತ ಗಂಧ రసభరితವಾಗಿ రాశియాగుವುದು. భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఉండి భగవంతుడు మనకి ఏది కలగజేసినా అది ఎలా ఉంటుంది అంటే నిత్య నూతనంగా ఉంటున్నట, సుశోభితం, మంచి శోభతో కూడినటువంటిది, గంధ రసభరితమైనటువంటి రాశి వస్తున్నట భగవంతుడు అనుగ్రహం. ఆ అనుగ్రహ రూపమైనటువంటి ఫలం చెప్పనవసరం లేదు, అలాంటిది భగవంతుడు ఇస్తాడు. మనం భగవంతుడికి ఏమిస్తున్నాం? ఇదక్కే విపరీతమైంది ఏమిస్తున్నాం? మనకు అక్కర్లేనిది, దేవుడికి కూడా అక్కర్లేనటువంటి ಪಾಪಾಲన్నీ ಇಸ್ತನು. ಜಗತ್ತೆಲ್ಲ ಬಯಸುವ ಗುಣವನ್ನು ಹರಿಯಿಂದ ನಾವು ಪಡೆದರೆ ಹರಿಗೆ ನಾವು ನೀಡುವುದು ಯಾರಿಗೂ ಬೇಡಾದ ನನಗೂ ಬೇಡವು ಎನ್ನಿಸಿದ ಪಾಪಗಳನ್ನು. భగవంతుని దగ్గర నుంచి మనం తీసుకునేది సద్గుణాలు. జగత్తంతా కూడా సద్గుణాలే కోరుకుంటుంది. అలాంటి గుణాలని భగవంతుడి నుంచి మనం పొందుతున్నాం. భగవంతుడికి మన దగ్గర ఉన్న పాపాలన్నీ ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి మనం పాపాలన్నీ ఆయనకి ఇస్తున్నాం. విపరీతమైనటువంటిది అనమాట. భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన కరుణ
మన మీద చూపిస్తాడు, మనకి సద్గుణాలను ఇస్తాడు. మనము మనస్సులో చింతన చేసి మంచి పదార్థాలను ఇచ్చినా కూడా, మనస్సులో చింతన చేసి ఇచ్చినా కూడా బయటికి కనిపించేటువంటి భౌతిక పదార్థాలని అత్యంత నూతనమైనవి, గంధరసో భరితమైనటువంటివి రాసులు రాసులుగా ఇస్తాడు. అది కూడా గంగా ప్రవాహంలాగా నిరంతరము కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. మనదొడగి సుందర పదార్థవ నెనెదు కొడే కైకొండు తీసేసుకుంటాడు. బలునూతన సుశోభిత గంధసురసోపేత ఫలరాశి జునది నివహಗಳಂತೆ కొట్టు అవరను సదా సంతైస్వను. తన భక్తులైనటువంటి వాళ్ళని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాడు. సద్గుణవ కద్దవ అఘవ కదివను, సద్గుణవ కద్దవర అఘవ కదివను. తన దగ్గర సద్గుణాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్న పాపాలని తనకి తీసుకొని కాల్చి భస్మం చేసేస్తాడు, పాపాలేమీ లేకుండా. అలాంటి అనఘ అనిపించుకునేటువంటి ఆ భగవంతుడు అత్యంత కరుణామయుడు. అలాంటి కరుణ ఎక్కడా మనము చూడము, భగవంతుని దగ్గరే చూస్తాం. మనదొಳಗೆ సుందర పదార్థవ నెనెదు కొಡೆ ಕೈಕೊಂಡು బలు నూతన సుశోభిత గంధసురసోపేత ఫలరాశి జునది నివಹಗಳಂತೆ ಕೊಟ್ಟವರನು ಸದಾ ಸಂತೈಸುವನು. ಸದ್ಗುಣವ ಕದ್ದವರಘವ ಕದಿವನು ಅನಘನೆಂದೆನಿಸಿ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ. ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು, ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.